ఓం గం గణపతే ఓం గం గణపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమ ఆత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురువే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హిందూ చైతన్యం, a live session. It is live session. I have something very important to share. ఇప్పటి వరకు మీరు విన్నారు exactly what you heard, and I want to share the same thing, continuation to that. ఇప్పటి వరకు నేను దీక్ష ఇచ్చి you have seen giving the name సదాశివ. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి చైతన్య is no more just the చైతన్య, it will be పరమశివ చైతన్య. పరమశివ చైతన్య is the name or is the, ఈ సంబోధన అనేది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ అ డిక్లరేషన్ ఫస్ట్. ఇట్ ఈస్ పరమశివ చైతన్య అండ్ పరమశివ హిందూ చైతన్య. యాక్చువల్లీ ఈ పేరు నేను ఆల్రెడీ చాలా ముందు వీ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఇట్. ఐ విల్ నౌ టెల్ యూ ద బ్యాక్ ఎండ్ స్టోరీ. ఎందుకు ఇంత టైం తీసుకుంటాం, వై వీఆర్ టేకింగ్ ద టైం. ఫస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది, రియాలిటీ ఈజ్ రిలేటివ్. రియాలిటీ ఈజ్ రిలేటివ్. సి అండర్స్టాండ్. ఇప్పుడు మీకు ఇల్లు, రియాలిటీ ఈజ్ రిలేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ప్రపంచం కలలాగా కనిపిస్తుంది, జస్ట్ డ్రీమ్. కొంతమందికి ఈ ప్రపంచం వాళ్ళ ఇల్లు లాగా కనిపిస్తుంది, కొంతమందికి ప్రపంచం మేబీ వాళ్ళ జాబ్ లాగా కనిపిస్తుంది, కొంతమందికి కొన్ని దేశాలు, ప్రపంచం, కొన్ని పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద వివరాలు, పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చిన్న చిన్న నిర్ణయాలలాగా కనిపిస్తాయి. ఓకే, సో it is all relative. This is the first thing you need to understand. Time into cost is equal to reality అని ఇప్పుడే చెప్పారు. సో ఐ జస్ట్ హ్యాడ్ దిస్ డిక్లరేషన్. కానీ ఇది మీరు విన్న తర్వాత అందరు వస్తారు కాబట్టి, రియాలిటీ అనేది రిలేటివ్. రియాలిటీ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అంటే 1+1 ఈజ్ ఈక్వల్ టు 2 అన్ని ఫ్రేమ్స్లో అవ్వదు. ఫస్ట్ డిక్లరేషన్, ఫ్రమ్ నౌ నాట్ జస్ట్ పేరు, పరమశివ చైతన్య అనేది పేరు నేను వాడేది. ఇది నేను వాడట్లేదు, ఇట్ ఈస్ అ టేక్ ఓవర్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్, లిసన్ కేర్ఫుల్లీ. నేను ఓన్లీ పూర్తిగా లక్ష్మీ టర్మ్స్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. చూడండి, ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ ఆన్. ఎప్పుడైతే ద మొమెంట్ యు డిక్లేర్, మీ డిక్లరేషన్ అవసరం. వెన్ యు డిక్లేర్ పరమశివ చైతన్య, నౌ ద ఇమీడియట్ క్వశ్చన్ విల్ బి, ఆహా, అయితే ఇప్పుడు మీరు పరమశివనా, ఇప్పుడు మీరు చైతన్య? యు ఆర్ పరమశివ చైతన్య మీన్స్ ద కాన్షియస్నెస్ ఆఫ్ పరమశివ. ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎప్పుడైతే ఇక్కడ నేను దీక్ష ఇస్తానో, దీక్షల్లో మీకు సదాశివ అనే పేరు ఇచ్చాము. సో ఆ స్పిరిచువల్ నేమ్ ఇంపార్టెన్స్ ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్, వీఆర్ ఇన్స్పైర్డ్ టు బి పరమశివ. పరమశివుడు వైపు ఇన్స్పిరేషన్ ఉంటుంది. సెకండ్, దేర్ ఇస్ అ మర్జర్, యూ బికమ్ వన్ విత్ దెమ్. కంపెనీ మర్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ కంపెనీ, ఓ చిన్న ఫామ్ మీరు స్టార్ట్ చేస్తారు, అది చాలా బాగా చేస్తుంది. స్లోలీ 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 మీరు ఇన్స్పైర్ అవుతారు, ఆ ఇండస్ట్రీలో మీరు పెద్దోళ్ళు అవుతారు. ఓకే,
ఆ కంపెనీ కాస్త పెద్దదైన తర్వాత ఆ కంపెనీలో ఎవరైతే ఆ ఇండస్ట్రీలో ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో దాన్ని తీసేసుకుంటారు. లేకపోతే వేరే ఇండస్ట్రీలో ఎవరైతే అక్కడ వెళ్దాం అనుకుంటారో వాళ్ళు దాన్ని మర్జ్ చేసుకుంటారు. కంపెనీ మర్జ్ చేసుకోవడం అంటే వీడు మా బినామీ అని చెప్పడం. పేరుకు వీడి ఒక కంపెనీ లాగా కనిపిస్తాడు కానీ వీళ్ళు మా వాళ్ళే అని చెప్పడం. దట్ ఈస్ అ మర్జర్. ఓకే, కంపెనీ పేరు అలాగే ఉంటుంది, అదే నడుస్తుంది. బట్ టేకన్ ఓవర్ బై అ బిగర్ కంపెనీ. దిస్ ఇస్ మర్జర్. ఓకే, థర్డ్ స్టేజ్ టేక్ ఓవర్ డైరెక్ట్ గా. ఇక ఆ పాత పేర్లు లేవు, ఆ పాత రికార్డులు లేవు, పాత ఎంప్లాయ్ కాదు. ఓ పెద్ద కంపెనీ ఒక చిన్న కంపెనీని టేక్ ఓవర్ చేసేసిందంటే ఈ కంపెనీ ఎంప్లాయీస్ డైరెక్ట్ గా ఇప్పుడు ఆ కంపెనీలో ఎంప్లాయీసే. అర్థమైందా? మేబీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, కంపెనీ సత్యం అనే కంపెనీ పడిపోయింది. మహీంద్రా అనే కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు సత్యం ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు మహీంద్రా ఎంప్లాయీస్. కొన్నాళ్ళు సత్యం అని నడుస్తోంది పేరు. అప్పటి వరకు అది మర్జర్. మర్జర్ అంటే కంపెనీ దానిలో కలిసింది. కానీ ఈ కంపెనీ ఉద్దేశాలు, ఆ కంపెనీ నిర్ణయాలు, ఆ కంపెనీ ఒక ఆ సిద్ధాంతాలు అలాగే ఉంటాయి. అవి అలాగే నడుస్తాయి. దీన్ని మర్జర్ అంటారు. ఓకే, ద థర్డ్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ టేక్ ఓవర్. ఎప్పుడైతే టేక్ ఓవర్ జరుగుతుందో ఇప్పుడు ఈ కంపెనీ ఆస్తులు ఇచ్చే ముందు కంపెనీ ఆస్తులు కానీ అలవాట్లు కానీ పద్ధతులు కానీ ఏదైనా వీళ్ళ ఎంప్లాయీస్ కానీ అంతా టేక్ ఓవర్ చేసిన కంపెనీ. అంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యం ప్రాపర్టీస్ మహీంద్రావి, సత్యం ఎంప్లాయీస్ మహీంద్రా పేరుతో నడుస్తారు. ఓకే, అండ్ సత్యంకి ఒక పద్ధతి ఉండదు. దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ యాజ్ సచ్. ఈ పాయింట్ అర్థమవుతుంది కదా అందరికి తెలుసు, అది చూస్తూ ఉంటారు మీరు, రైట్? కరెక్ట్. సో పరమశివ చైతన్య ఇస్ అ టేక్ ఓవర్ బై పరమశివ. ఇట్ ఈస్ నాట్ ఎ మర్జర్. దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఏంటి? ఈ చైతన్య అనే క్యారెక్టర్ పాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు పరమశివుడు ఒక ప్రాపర్టీ, మంది కాదు. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఎప్పుడైతే మీకు ఒక స్పిరిచువల్ నేమ్ ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సదాశివ, ఇప్పుడు మీ యొక్క పాస్ట్ ఏదైతే ఉంది చూడండి, నేను చిన్నప్పుడు అలా, అది కూడా ఇప్పుడు శివుడు ప్రాపర్టీయే. అర్థమైందా? మీరు చిన్నప్పుడు అలా కాదు, ఇంకా నో మోర్ సదాశివ. ఆర్ వెన్ యూ యూజ్ ద వర్డ్ పరమశివ, పరమశివ చిన్నప్పుడు ఇదిగో ఇలా చేశాడు, అది దీనికి సంబంధించింది అనే రియాలిటీ మారిపోతుంది. ఈ రకంగా ఈ పాయింట్ అర్థమవుతుంది అందరికి? మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. టేక్ ఓవర్. ఒక పాత ఇల్లు ఉంది, ఇప్పుడు అది మీరు తీసుకున్నారు, ఆ ఇల్లు మీరు కొనేశారు. ఓకే, కంపెనీ పరంగా అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ కంపెనీ పరంగా ఇదే జరిగేది. ఆ కంపెనీ అప్పులు ఇప్పుడు ఈ కొత్త కంపెనీ అప్పులే, అండ్ ఆ కంపెనీకి వచ్చే క్రెడిట్స్ కూడా ఈ కంపెనీకే వస్తాయి. అర్థమైందా? పాత అప్పులు ఉన్నాయి చూడండి, అవి వీళ్ళవే, కానీ తీర్చే విధానం వీళ్ళ తీరులో తీరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రెగ్యులర్గా ఎంతో కొంత కడుతూ ఉన్నారు, అది కట్టలేదు. కొత్త కంపెనీకి అమ్మేశారనుకోండి, వీళ్ళకి దానికి సంబంధం లేదు అని రాసుకున్నారంటే సంబంధం లేదు ఫస్ట్. ఓకే, లేదు, ఆ అప్పులు వీళ్ళవి అనుకోండి, వీళ్ళ పరంగా తీరుస్తారు. తీర్చే విధానం వేరైపోతుంది. అప్పటి వరకు ఆ చిన్న కంపెనీకి ఒక ₹1,00,00,000 వస్తున్నాయి, అప్పులు 2 కోట్లు ఉన్నాయి అనుకోండి, లాసెస్లో ఉంది. కానీ ఇప్పుడు ఇదే టేక్ ఓవర్ అయిన తర్వాత ఈ కంపెనీకి ఒక 1000 కోట్ల ఇన్కమ్ ఉందనుకోండి, అది ₹1,00,00,000 ఒక క్రెడిట్. ఓకే, ₹1,00,00,000 క్రెడిట్. అవునా? క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? సేమ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ బ్యాంక్ మిమ్మల్ని
ఇప్పటివరకు ఆ చిన్న కంపెనీని ₹1,00,00,000 వాపస్ అడుగుతూ ఉండాడు. 2,00,00,000 వాపస్ అడుగుతూ ఉండాడు. ఎందుకంటే నీకు ₹1,00,00,000 వస్తుంది, నువ్వు 2,00,00,000. కానీ ఇప్పుడు ఓ 1,000,00,000 టర్నోవర్ ఉంటే 2,00,00,000 వాపస్ అడిగే బదులు ఇంకో 20,00,00,000 లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటుందా బ్యాంక్? ఈ పాయింట్ అర్థమవుతుందా? ఈ పాయింట్ అర్థమవుతుందా అందరికి? ఏ బ్యాంక్ నిన్నటి వరకు అయితే 2,00,00,000 ఇమీడియట్ గా వాపస్ ఇచ్చేయని మీ వెంటబడుతూ ఉందో, ఆ కంపెనీ వెంటబడుతూ ఉందో, సడన్ గా టేక్ ఓవర్ అయిన తర్వాత ₹1,00,00,000 ఉందనుకోండి, 1,000,00,000 వాల్యూ ఉందనుకోండి, ఈ బ్యాంక్ నెక్స్ట్ డే వచ్చి మీరు 2,00,00,000 తీసుకొని ఉన్నారు, ఇప్పుడు మీ టర్న్ ఓవర్ 1,000,00,000 కాబట్టి మీరు ఇంకొక 100 ఒక 500 కోట్ల వరకు లోన్స్ తీసుకోవచ్చు మా దగ్గర, దయచేసి లోన్ తీసుకోండి, మీకు లోన్ కావాలి, మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా ఉంటే నేను ఇస్తాను అని నెక్స్ట్ డే వస్తాడు. ఈ పాయింట్ అర్థమవుతుంది అందరికి? ఇది జరిగే విషయం, నేనేదో ఊహలు చూపించట్లే మీకు, మీ డైలీ జీవితంలో జరిగేది ఇది, రైట్? సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ రియాలిటీ. టేక్ ఓవర్ కాస్త ఇలా ఉంటుంది. టేక్ ఓవర్ జరిగిన తర్వాత మీ పాస్టే, కానీ అలా ఉండదు. అర్థమైందా? సేమ్ పాస్ట్ అదే, కానీ ఆ పాస్ట్ ఆదరణ మారిపోతుంది. ఈ పాయింట్ అర్థమవుతుందా? ఇదంతా దేంతో జరిగింది అంటే సింగిల్ డిక్లరేషన్తో జరిగింది. ఒక డిక్లరేషన్ అంతే, ఈ రోజు నుంచి ఈ కంపెనీ మాది అంతే. ముందు కూడా తీసేసుకున్నారు, కానీ ముందు మర్జర్ లాగా ఉండారు, వీడు మా బినామీ కింద, వీడు మా కింద పనిచేస్తాడు అని. అప్పటి వరకు వాడిని బ్యాంక్ గుర్తించవు, అది లాసెస్లోనే ఉంటుంది. కానీ ఒక్కసారి ఇది మాదే అని డిక్లరేషన్ వచ్చిన తర్వాత రూల్స్, రెగ్యులేషన్స్, బిహేవియర్ అన్నీ మారిపోతాయి. అన్నీ అలాగే, ఒక ఫర్మ్లో అన్నీ అలాగే ఉంటాయి, ఆ కంపెనీలో అన్నీ అలాగే ఉంటాయి, కానీ జనాలు బిహేవియర్ దాని పట్ల మారిపోతుంది. ఈ పాయింట్ అర్థం అవుతుందా మీకు? క్లియర్? అండ్ ఎవరైతే ఆ కంపెనీని అమ్మేస్తారో వాడికి షేర్ హోల్డర్గా ఇస్తారు, బెనిఫిషియరీ అంటే ఈ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే దానిలో వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి. అర్థమైందా? దిస్ ఇస్ మై బిజినెస్ డీల్. మై అనకూడదు ఇక, దిస్ ఇస్ ద బిజినెస్ డీల్ క్లోజ్డ్ విత్ పరమశివ, దట్స్ ఆల్. సో పరమశివ చైతన్య అనే పేరు ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ టేక్ ఓవర్ బై పరమశివ, నాట్ మర్జర్. అండర్స్టాండ్ దిస్. అర్థమైందా? నాట్ మర్జర్ అంటే అర్థమైంది. వాట్ ఇట్ మీన్స్ ఫర్ యూ, వాట్ ఇట్ మీన్స్ ఫర్ మీ, వాట్ ఇట్ మీన్స్ ఫర్ ఎవ్రీవన్. అందరికి దీంతో ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ రేపటి నుంచి సంబోధన అనేది పరమశివ చైతన్య కింద ఉంటుంది. స్పిరిచువల్ నేమ్ ఎప్పుడైతే వస్తుందో, ఫస్ట్ మీరు దాని వైపు యు ఆర్ ఇన్స్పైర్డ్ టువర్డ్స్ ఇట్, నెక్స్ట్ ఇట్ ఈస్ టేక్ ఓవర్. నేను ఇది చాలా రోజులు జరిగింది, చాలా రోజుల ముందు నేను పరమశివ హిందూ చైతన్యం అనే పేరు మార్చాను, మీరు లోగో చూస్తే మీకు తెలుస్తుంది. వెరీ లాంగ్ బ్యాక్. కానీ ఐ జస్ట్ వెయిటెడ్. And now, with this understanding, it is Paramashiva Chaitanya talking, not the Chaitanya which is talking. And understanding. Ante even I know. That is the whole point. Declaration మాత్రమే ఇంపార్టెంట్. చెప్తూనే అయిపోతుందా? రియాలిటీ అంతే. ఇప్పుడు అందుకనే మీరు అదే విన్నారు. రియాలిటీ దేంతో మీరు రిలేట్ అవుతారో దాంతో ఉన్నట్టు ఉంటుంది అంతే. అర్థమైందా? రియాలిటీ మీరు దేంతో రిలేట్ అవుతారో దానికి తగినట్టు మీ టైం మారిపోతుంది, దానికి తగినట్టే మీరు కాస్ట్ ఇవ్వాలి.
నేను ఇప్పుడు అదే చెప్పా. 1+1 is equal to, ఇట్ కెన్ బికమ్ ఇన్ఫినిటీ, ఆర్ x+y. ఎక్స్ తగ్గుతుంది, వై తగ్గుతుంది, కానీ మీ రియాలిటీ పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోవడం రావాలి. రియాలిటీ ఇస్ రిలేటివ్, అబ్సల్యూట్ కాదు. వీడు అర్థం చేసుకున్నట్టే వాడు కూడా అర్థం చేసుకుంటాడు, వాడు కూడా, అందరికి ఒకటే రియాలిటీ కాదు. ఇది నిజంగా ప్రపంచంలో జరిగే విషయం. నేను ఇప్పుడు ఇదే చెప్తున్నా. ఓ కంపెనీ ఉంది, చిన్న కంపెనీని పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేసేసేసరికి నిన్నటి వరకు ఎవడైతే డబ్బులు కావాలి అని అడుగుతున్నాడో వాడే ఈరోజు తీసుకోండి అని తల వంచి మీ ముందు రెడీగా ఉంటాడు. తీసుకోండి ఏదో ఒకటి చేసి, ఎందుకంటే నాకు అదే టార్గెట్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన టార్గెట్ 2 కోట్లు వసూలు చేసుకోవాలి ఈ కంపెనీ దగ్గర, ఈ రోజు ఇచ్చిన టార్గెట్ 5 కోట్లు లోన్ ఇవ్వాలి మీకు. అర్థమైందా? రిలేటివ్. సో అండర్స్టాండ్, I've closed one of the best business deals. It is a takeover by Paramasiva, not a merger. So Paramasiva Chaitanya is a takeover by Paramasiva. Now we will have the name also as Paramasiva Hindu Chaitanya. Okay, officially we will change it. ఏంది చేంజ్ తో అర్థమైంది? ఏం జరగదు, అన్ని అవే ఉంటాయి. స్లోగా మీకే అర్థం అవుతుంది, జనాల పట్ల బిహేవియర్ మారుతుంది, మీ టైం అండ్ స్పేస్ మారుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైమెన్షనల్ ప్లేన్ లో మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇట్ ఈస్ అ హై టైమ్ నౌ. ఇట్ ఈస్ అ హై టైమ్ నౌ. అర్లియర్ చూడండి, వేరే వేరే చోట్ల ఒక్కొక్క సంస్థల్లో మీకేంది, యు ఆర్ మాస్టర్స్, యు ఆర్ గాడ్, డిక్లేర్. ఇప్పుడు మీకు ఒక్కొక్క సంస్థల్లో వాళ్ళ సంస్థల నుంచి మీరు మాస్టర్ గా డిక్లేర్ చేస్తారు, రైట్? సో హియర్ I'll be initiating more and more people into the Acharya Diksha. Declare yourself as Sadasiva. అంటే మీరు సదాశివుడు అవ్వాలని కాదు. You are sold out to Sadasiva. You are taken over by Sadasiva. అర్థమైందా? This is the understanding you need to have. ఇంపార్టెంట్ పంచ్ లైన్ ఇప్పుడు వినండి. పరమశివ చైతన్య డస్ నాట్ మీన్ నేను శివుడిలాగా, నేను పరమశివుడిలాగా చేయాలి. నో, చేసేదే పరమశివుడు. అర్థమైందా? నీదర్ గుడ్ నార్ బ్యాడ్. నిన్న ఎగ్జాక్ట్ గా దక్షిణామూర్తి ఉపనిషత్తులో దిస్ ఈస్ ద వర్స్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. అంతర్ముఖ ఉపసంహరణ అనేది ఏంది? దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఇంకా ఈ చైతన్య అనే కంపెనీ ఈస్ టేకన్ ఓవర్ బై పరమశివ. సో ఇట్ ఈస్ నో మోర్ ఓన్డ్ బై దిస్ పర్సన్. కాబట్టి నా డీల్ క్లోజ్ అయిపోయింది. ప్రాఫిట్ ఆర్ లాస్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఏదైతే ఉందో నాకు సంబంధం లేదు, అది శివుడిదే. అర్థమైందా? సన్యాసి సంప్రదాయాస్ ఆర్ సిమిలర్. సన్యాసి సంప్రదాయం కూడా సిమిలర్. ఎప్పుడైతే ఎవరైతే సన్యాసి తీసుకుంటారో వాళ్ళు విరజా హోమం చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ శ్రాద్ధ అంటారు కదా, వాళ్ళ శ్రాద్ధ వాళ్లే పెట్టుకుంటారు. ఇప్పుడు నేను చనిపోయాను, ఐఎమ్ రీబార్న్ అని చెప్పడం అనమాట. ఇట్ ఈస్ ఆల్ డెడ్. దట్ ఈస్ సన్యాస. దిస్ ఈస్ ద టేక్ ఓవర్ బై పరమశివ. ఇప్పుడు మీకు వినడానికి ఇదంతా ఏదో వింతలాగా ఉంటుంది. 1+1 = ఇన్ఫినిటీ అన్నాను చూడండి. ఆ స్థితి రావాలి, ఆ దృశ్యం చూడగలగాలి. వాళ్ళకి అర్థం, అందరికి అర్థం కాదు, అందరికి అర్థం కాదు. దీన్ని అర్థం చేసుకుంటే మనకేమొస్తుంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఒక ఊర్లో ఉండే, ఆ ఊర్లో ఉన్నప్పుడు నాతో ఒక ఆవిడ వచ్చి, అవును ఎదురుగుండా ఆవిడ పని చేస్తుంది, అవును నువ్వు ఏం పంతులు అసలు, నువ్వు లగ్గాలు చేయవు, పెళ్ళిళ్ళు చూడవు, పంచాంగాలు చూడవు, లగ్గాలు చేయవు,
గుళ్ళో పూజలు కూడా చెయ్యవు వెళ్ళి రోజు జనాలకి, మరి నువ్వు పంతులు ఎలా అవుతావు అనేది ఆవిడ క్వశ్చన్. జెన్యున్ క్వశ్చన్. నేను విన్న తర్వాత ఐ జస్ట్ వెంట్ బ్యాక్. ఇంటికి వెళ్ళి కాస్త కూర్చొని ఆలోచించా, ఎస్, హౌ ఎమ్ ఐ బ్రాహ్మణ. తర్వాత వెంటనే కాసేపటికి సమాధానం వచ్చే అక్కడ వెళ్ళా, వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తూ ఉన్నా. వాళ్ళకి నవ్వు వస్తుంది. ఇగో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి ఇంతసేపు వెళ్ళి, ఏం పంతులు ఇంతసేపు వెళ్ళి సమాధానం ఎత్తుక్కుంటున్నా, ఏదో చెప్పాం వదిలేసాం. వాళ్ళకి అది మాటే, బట్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దానికి సమాధానం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్కి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లిసన్. నేను అన్నా వాళ్ళతో, మీరు, నేను పెళ్ళిళ్ళు చేయట్లే, లగ్గాలు చేయట్లే, పంచాంగం చూడట్లే, ఎందుకంటే నాకు అవసరం రావట్లేదు. ఫస్ట్ అదే చెప్పాను నేను, నాకు అవసరం రాదు అని. అయినా అది చెయ్యకపోతే నువ్వు ఎలా బ్రాహ్మణువి అని అంటే, ఎవరైనా ఒక బ్రాహ్మణ్ని ఎతుకుతా ఉంటే, ఎవరైతే బ్రాహ్మణ్ని ఎతుకుతారో, ఎవరికైతే బ్రాహ్మణ్ కావాలో వాళ్ళకి మట్టుకే నేను బ్రాహ్మణుగా కనిపిస్తాను, అందరికి కనపడను. అర్థమైందా? ఆ పాసిబిలిటీ నాలో ఉంది. బ్రాహ్మణుడు ఎవరికన్నా కావాలి అంటే ఆ పాసిబిలిటీ నాలో ఉంది. పాసిబిలిటీ ఇస్ శివ. ఆ పాసిబిలిటీ నాలో ఉంది, అందుకని నేను బ్రాహ్మణ్ణి. నేను పని చేస్తున్నా కాబట్టి బ్రాహ్మణ్ణి కాదు. ఎవరికైతే బ్రాహ్మణుడు కావాల్సి వస్తాడో ఆ రోజు ఆ క్షణంలో నేను బ్రాహ్మణుగా కనిపించే పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను బ్రాహ్మణ్ణి. అర్థమైందా? అందరి కోసం కాదు. ఎవరికైతే డబ్బులు కావాలో, ఏ డబ్బులు ఎవడిచ్చినా పర్వాలేదు, వాడి కోసం నేను బ్రాహ్మణ్ణి కాకపోవచ్చు. అర్థమైందా? ఎవరైతే సామాన్లు అమ్మాలో కస్టమర్ కోసం చూస్తున్నాడు, వాడి కోసం నేను కస్టమర్గా ఉంటాను, బ్రాహ్మణుగా ఉండకపోవచ్చు. క్లియర్? యు ఆర్ యువర్ పాసిబిలిటీ. మీరు మీ పాసిబిలిటీ. కాబట్టి నేను ఊర్లో ఎవడన్నా బ్రాహ్మణ్ని ఎత్తుక్కుంటా వచ్చాడు అనుకోండి, నా దగ్గర పంపిస్తారు. ఆయన మీకు పనికొస్తాడా చూడు, మంచో చెడో మొత్తానికి, దాంతో మాకు సంబంధం లేదు, ఊరోళ్ళకి సంబంధం లేదు. ఆడ మీకు సరిపోతాడా లేదా చూడండి అని అక్కడికే పంపిస్తారు. అర్థమైందా? దేవుడిని ఎత్తుక్కుంటా వెళ్ళారు అనుకోండి, గుడికే పంపిస్తారు, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది అక్కడ. అర్థమైందా? పాసిబిలిటీ ఉంది. శివుడు సర్వంలో ఉన్నాడు కదా, మరి ఊర్లో వేరే చోట ఒక బావి దగ్గర ఒక ఎంట్రన్స్ లో, ఎప్పుడు ఊర్లలో ఎంట్రన్స్ లో బయట ఉంటుంది మందు షాప్ ఒకటి. ఈ రోజుల్లో ఎంట్రన్స్ లో ఉంది, ఒకప్పుడు లాస్ట్ లో ఉండేది, ఊరు చివరిలో ఉండేది. 2026 వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఉంటాయి అన్ని, వెల్కమ్ చెప్పడానికి. సో అక్కడ కూడా ఉండొచ్చు. దేవుడు సర్వంలో ఉన్నాడు, కానీ అక్కడ పంపిస్తారా? అక్కడ పంపించారు. వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని తిరుపతి వెళ్తున్నారంటే ఆబ్వియస్లీ గుడికి వెళ్తున్నారు అనుకుంటారు అందరూ, అవునా? నేను నా అనుభవంలో నేను కాంచీపురం వెళ్ళా. కాంచీపురం వెళ్ళా. ఐ మెట్ అక్కడ శంకరాచార్య దగ్గరికి వెళ్ళా, తర్వాత బయటికి వచ్చా. నాకు కాంచీపురంలో నేను ఓ ఆటో ఎక్కి, "మ్మ్, కామాక్షమ్మ గుడికి తీసుకెళ్ళండి" అన్న. యాక్చువల్లీ గుడికి తీసుకెళ్ళండి అనలే, నేను నడుస్తూ 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 వెళ్ళిపోయాను. ఓకే, నడుస్తూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక గుడికి వెళ్ళా. ఆ గుడి కామాక్షి అమ్మవారి గుడి, చాలా పెద్ద గుడి. అండ్ ఐ వాజ్ ప్రిటీ క్లియర్, ఇదే పాత గుడి. అండ్ అక్కడ అమ్మవారి దర్శనం కూడా అయింది. ఒక ఒక స్థితి వచ్చి ఐ హ్యాపెన్ టు ఎక్స్పీరియన్స్ దేవి. అండ్ అనుభవం అలాగే ఉండింది, ఎందుకంటే వెళ్తున్న వెంటనే గంటలు ఏవైతే ఉన్నాయి కదా, గుడి విరజస్తంభం గంటలు, అవి రెస్పాండ్ అవుతున్నాయి. నేను పరీక్షించా ఏది ఇప్పుడు మోగని అని, అది అప్పుడు మోగింది. సో దే ఆర్ రెస్పాండింగ్. కాబట్టి నేను ఎతికే గుడి ఇదే అని కన్ఫర్మ్ అయిపోయి వెళ్ళిపోయాను.
వెళ్ళాం. తర్వాత ఒక స్థితి నేను అనుభవించాను. దాని తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను. ఐ వాజ్ స్టేయింగ్ అట్ ఇందోర్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. అప్పుడు నేను ఇందోర్లో ఉండాను, హైదరాబాద్ కాదు. సో ట్రైన్ ఎక్కాం, వెళ్ళాం. దాని తర్వాత ఐ ఎక్స్పీరియన్స్డ్ డీప్ స్టేట్. ఇదంతా జరిగింది కాంచీపురం నుంచి అయింది. గుడ్. నేను రాబోయే 2-3 ఏళ్ల వరకు అదే అమ్మవారి గుడి అనుకుంటూ ఉన్నాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను నెక్స్ట్ టైం అదే టెంపుల్కి వెళ్దామని వెళ్ళా. అప్పుడు వెళ్తే కాంచీపీఠం అండర్లో ఉంది, కాంచీ కామకోటి పీఠం అండర్లో ఉంది. అమ్మవారు you know, ఆ గుడి వేరే, అమ్మవారు వేరే, అంతా వేరే. నేను చూసింది ఏది అని ఇప్పటి వరకు ఎతుకుతూ. నేను తర్వాత అడిగా, నేను కామేశ్వరి దేవి గుడి చూశాను ఇంకేదన్నా ఉందా అని. వాళ్ళు అన్నారు, కంచిలో ఎక్కడ చూసినా కామేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఇట్ ఈస్, కానీ కామాక్షి దేవి గుడే ఉంటుంది అన్ని చోట్ల. ఓ 300-400 టెంపుల్స్ ఉండుంటాయి, లేదా కనీసం 30-40 పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. నాకు ఏరియా గుర్తులేదు, నాకు గుడి మట్టుకే గుర్తుంది. గుడి కూడా కాదు, ఆ అనుభవం ఒకటే గుర్తుంది. సో నేను ఆ రోజు చూసా, మళ్ళీ చూడట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, రియాలిటీ ఇస్ రిలేటివ్. రిలేటివ్. ఆ రోజు ఉన్న స్థితిలో చూసిన గుడి మళ్ళీ చూడలేదు నేను. అదే కాంచీపురంలో ఉంది. ఎప్పుడో అప్పుడు ఎక్కడో వెళ్ళినప్పుడు మేబీ మళ్ళీ గుర్తొస్తుంది. ఓకే, దానికి చక్కగా ధ్వజస్తంభం ఉంది ముందు. అండ్ ఈవినింగ్ నేను కూర్చొని, ఐ వాజ్ జస్ట్ సీటెడ్ దేర్. సాయంకాలం పూట రోజు అక్కడే ఉంటామా ఏందా అని చాలా ఒక స్థితిలో ఉండాం. ఇప్పుడు నేను అది డిస్క్రైబ్ చేయగలను, కానీ ఓవర్ ఎగ్జాజరేషన్ లాగా ఉంటుంది. నేను ఏదో పెయింట్ వేసినట్టు ఉంటుంది. సో అందుకని అవన్నీ మాట్లాడట్లేదు. బట్ ఐ డిడ్ నాట్ సీ ద టెంపుల్ అగైన్. ఇట్ వాజ్ అ కామాక్షి టెంపుల్. సో నేను కామాక్షి టెంపుల్ అయితే నాకు ఈ రోజుకి నా కోసం అయితే కంచి కామాక్షి అదే గుడి. ఎందుకంటే దెర్ వాజ్ ఎనర్జీ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? ట్రాన్స్మిషన్ అనేది. సో అండర్స్టాండ్, ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నేను కామాక్షి టెంపుల్ ఎతికితే దొరికింది. అదే ఐ కామాక్షి టెంపుల్ అండ్ యునో ద కంచిపీఠం కామాక్షి టెంపుల్ ఒకటేనా అంటే కాదు. మే నాట్ బి, ఒకటే కాదు. సో రియాలిటీ రిలేటివ్ గా ఉంటుంది. ఆ రోజు ఆ స్థితికి తగినట్టు అది, తర్వాత ఇది, అది మళ్ళా కనపడలేదు. గుడ్. కానీ అలాగని లేదని కాదు. అర్థమైందా? ఈరోజు ఇది కనిపిస్తుంది, ఇది కాదు అని కాదు. రెండు కరెక్టే, రెండు కరెక్టే. సిమిలర్లీ, ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ అండర్స్టాండ్ దిస్, రియాలిటీ ఇస్ రిలేటివ్. ఈరోజు మీరు విన్నది అదే. కాస్ట్ ఇంటూ టైం ఈజ్ రియాలిటీ. ఎప్పుడైతే మీ రియాలిటీ మారిపోతుందో మీ కాస్ట్ నేచర్ మారిపోతుంది, మీరు చెల్లించే మూల్యం నేచర్ మారిపోతుంది, టైం మారిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా ఇది? అవే డబ్బులు, అవే టైం, ఆ రకంగానే టైం కూడా ఉండదు, ఆ రకంగానే డబ్బులు కూడా ఉండవు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఒక కంపెనీ, పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది అనుకోండి, ఇప్పుడు దీనికి 1000 కోట్లు ఆస్తుంది. అర్థమైందా? ఈ ఈ కంపెనీ అలాగే పనిచేస్తూ ఉంటుంది, అలాగే పనిచేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా నిన్నటి వరకు లాసెస్ లో ఉన్న కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్ లో కనిపిస్తుంది. ఈ పాయింట్ అర్థం అవుతుందా? అదే పని అంతే ఉంటుంది, ఎంప్లాయీస్ అంతే ఉంటారు, సుమారుగా అన్ని అలాగే ఉంటాయి. కంపెనీ కోసం ఇంటర్నల్లీ అది లాస్ లో ఉందేమో కానీ బయట ప్రపంచానికి అది ఒక ప్రాఫిటబుల్ కంపెనీ. ఈ పాయింట్ అర్థం అవుతుందా అందరికి? రియాలిటీ సడన్ గా మారిపోయింది. క్లియర్? సో పరమశివ చైతన్య డస్ నాట్ మీన్ నేను మీరు పరమశివుడి స్థితిలో ఉన్నారా? ఆహా, పరమశివుడే.
ఇక్కడ వరకు వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నాడు, మాకు సంబంధం లే. ఆయన పర్చేస్డ్ అవుట్, సోల్డ్ అవుట్ టు పరమశివ. దట్ ఈస్ ద హోల్ ఐడియా. అర్థమైందా? ప్రాపర్టీ సోల్డ్ అవుట్ టు పరమశివ, ఈజ్ ద ఓనర్ నౌ. అంటే ఏంది? దీని పాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీ. మీ ప్రాపర్టీ ఏంది? మీ కర్మలే కదా, పాస్టే కదా. సో దాని బిల్ ఏదైతే ఉందో శివుడు పోతుంది, పరమశివుడు పోతుంది. దట్స్ ఆల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్స్ విచ్ హ్యాస్ ఎవర్ బీన్ క్లోజ్డ్. అందుకని నేను డిక్లేర్ చేస్తున్నాను. అర్థమైందా? మా జీవిత కాలంలో జరిగే వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్స్. ఎందుకు చెప్తున్నాను మీకు? ఈ పాసిబిలిటీ మీతో కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద పాసిబిలిటీ పరమశివ ఇస్ ఓపెనింగ్. అర్థమైందా? డోంట్ జస్ట్ గో ఫర్ ఎ మర్జర్ విత్ పరమశివ, గో ఫర్ ఎ టేక్ ఓవర్ విత్ పరమశివ. అర్థమైందా? లక్ష్మీ సమయమాల దీనికంటే అద్భుతమైన సీక్రెట్ డీల్ నెవర్ యూ విల్ గెట్ ఇన్ యువర్ లైఫ్. రిమెంబర్ దిస్. కంపెనీ తయారు చేయండి, మర్జర్ వైపు వెళ్ళొద్దు, టేక్ ఓవర్ వైపు వెళ్ళండి. టేక్ ఓవర్ వైపు వెళ్తే రేపు పరమశివుడు చేసే పనిలో ద సోల్డ్ ఎవరైతే అమ్మారో వాళ్ళు షేర్ హోల్డర్గా ఉంటారు, బెనిఫిషియరీగా ఉంటారు. అర్థమైందా? అంటే ఇంకా వాళ్ళు ఏం చెయ్యక్కర్లేదు. ప్రాఫిట్ వస్తే వీళ్ళు భరిస్తారు. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న కంపెనీ ఇంకా ప్రాఫిట్ వస్తే వీళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు. నష్టం వచ్చిందనుకోండి ఆగుంటారు అంతే. షేర్ వాల్యూ పడిపోతుంది కానీ వీడి జేబులో నుంచి ఏం డబ్బులు ఇవ్వాల్సిన పని ఉండదు. అర్థమైందా? అప్పుడు చేయాల్సింది ఏం లేదు. షేర్ వాల్యూ పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ షేర్స్ని పెంచుతారు లేదా తగ్గిస్తారు అంతే. అర్థమైందా? పెంచుతారు లేదా తగ్గిస్తారు. షేర్ వాల్యూ బాగా పెరిగిపోతుంది అనుకోండి, ఆటోమేటికల్లీ దాన్ని జనాల్లో ఎక్కువ పంచేటట్టు గవర్నమెంటే చెప్తుంది. అర్థమైందా? సో పరమశివుడు షేర్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఆటోమేటికల్లీ ఎక్కువ మంది జనాల్లో షేర్ అవుతాడు. అంతే, సింపుల్. ఇదేంది మీరు ఇలా చెప్తున్నారు ఏంది? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరికైనా మిస్ యూనివర్స్ అని కాంటెస్ట్ పెడతారు, ఒక్కొక్క దేశం నుంచి ఒకరొకరు వస్తారు. ఆడికంటే మా ఇంట్లో పక్కింట్లో ఆవిడ చాలా అందంగా ఉంది అని మీకు అనిపించవచ్చు. ఓకే, డజంట్ రియల్లీ మ్యాటర్. చెప్పినంత మాత్రాన అయిపోతుందా అంటే అవ్వకపోవచ్చు. అలాగని ఆ పోటీలు మానేస్తున్నారా? మానేయట్లే కదా. మిస్ యూనివర్స్ అంటే మీరు మిస్ యూనివర్స్ అనే పేరు వాడుతున్నారు కదా, వాడుతున్నారా లేదా? వాళ్ళకి వాళ్ళు అయిపోతారా? చెప్పినంత మాత్రాన అయిపోతారా అంటే అయిపోకపోయినా సరే మీరు అలాగే గుర్తించాలి వాళ్ళని. అవునా కాదా? ఈ పాయింట్ అర్థం అవుతుందా? అయిపోయినా సరే, అలా కాకపోయినా సరే మీరు వాళ్ళని అలాగే గుర్తించాలి. అవునా? కరెక్టా? ఇక్కడ వరకు కరెక్టా? సో వాళ్ళని మీరు ఎప్పుడైతే మిస్ యూనివర్స్ అని గుర్తిస్తారో వాళ్ళ పేరుతో కూడా సంబంధం లే. వాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు ఏంది 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 అనేది ఒక అండర్స్టాండింగ్ మీలో దిగుతుంది. రైట్? ఇన్ని ఘోరాల దారుణాలు జరుగుతున్నప్పుడు ఇది చేసుకోవడంలో తప్పు లేదు. అర్థమైందా? సదాశివ గాని పరమశివుడు పేరు పెట్టుకోవడంలో ఏమాత్రం ప్రాక్టికల్, నేను ఎంత ప్రాక్టికల్ అనేది చెప్తున్నా మీకు. అర్థమైందా? ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నాను. మీరు అడగచ్చు ఇది ఎంత ప్రాక్టికల్, ఇది ఇలా అవుతుందా అని. 100% ప్రాక్టికల్. సో అట్ పరమశివ హిందూ చైతన్యం you'll be called as Sadashiva, you'll be called as Shiva, you'll be called as Paramasiva. Not as master, not as guru, not as sannyasi. We'll be working on creating Paramasiva. Understand?
ఇనిషియలీ 3 స్టేజెస్ ఉంటాయి ఇక్కడ. మీ పేరులో శివ లేదా సదాశివ అనే తగిలింది అనుకోండి, ఇనిషియలీ అది ఇన్స్పిరేషన్, తర్వాత అది మర్జర్, యు బికమ్ వన్ విత్ పరమశివ, యు బికమ్ వన్ విత్ సదాశివ. సదాశివుడే మాట్లాడేది అనేది. నెక్స్ట్ లెవెల్ టేక్ ఓవర్ బై పరమశివ, నాకు సంబంధం లేదు. యువర్ ఐ ఈజ్ ఆల్సో డిజాల్వ్డ్, ఇట్ ఈస్ టేకన్ ఓవర్, టేక్ ఓవర్ బై పరమశివ. ఇది ఈ పేరు ఒక అర్థం. క్లియర్? ఫ్రమ్ నౌ ఇట్ ఈస్ పరమశివ చైతన్య, అండర్లైనింగ్ పరమశివ చైతన్య ఇస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ పరమశివ. నో మోర్. చైతన్య అనేవాళ్ళు పరమశివుడిలాగా ఉండడం కాదు, వాళ్ళలాగా యాక్ట్ చేయడం కాదు. పరమశివుడే చైతన్యలాగా యాక్ట్ చేస్తున్నాడు, దట్స్ ఆల్. The conscious actions are of Paramasiva. The unconscious actions are also of Paramasiva. Effect, side effect, after effects are of Paramasiva. అర్థమైందా? ఒక కంపెనీ టేక్ ఓవర్ అయిందనుకోండి, దాని ఫ్యూచర్ అంతా టేక్ ఓవర్ చేసుకున్న కంపెనీదే, దాని పాస్ట్ కూడా టేక్ ఓవర్ చేసుకున్న కంపెనీదే. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సే పరమశివ చైతన్య. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్. క్లియర్? ఇక్కడ ఉన్న వాళ్ళకి, మీ అందరికీ ఇది చెప్పాలి, మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థమైన తర్వాత మీకు సాక్షాత్కారం, మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పే పదాలు ఎంతవరకు కరెక్ట్. అర్థమైందా? సో ఇట్ విల్ బి ఎ ప్రాక్టికల్ ట్రైనింగ్ స్కూల్. నౌ ఇట్స్ టైమ్. I just declared what I needed to declare. So from today, it will be addressed. I'll be addressed. The I will be addressed as Paramasiva Chaitanya, not just Chaitanya. Spiritual name అందరు తీసుకుంటారు, పెడతారు కదా. సో ఆఫ్టర్ ఇనిషియేటింగ్ సదాశివ ఆచార్య దీక్ష ఇచ్చిన తర్వాత తీసుకుండే పేరు ఇది. ముందు కాదు, ముందు తీసుకొని ముందు చేసి చెప్పడం కాదు. ఇది అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు తీసుకుండే, ఇప్పుడు ఇచ్చే పేరు. నేను తీసుకుండే పేరు కాదు ఇది, నేను ఇచ్చే పేరు. అర్థమైందా? మా పేరు సదాశివుడికి ఇచ్చేసాము, టేకన్ ఓవర్, సోల్డ్ అవుట్. నౌ ఇట్ ఈస్ పరమశివ చైతన్య. ఇట్ ఈస్ నాట్ ఎ నేమ్ విచ్ ఐ హ్యావ్ కెప్ట్. నేను తీసుకోలే, నేను ఇచ్చేసా. ప్లీజ్ బి వెరీ క్లియర్. ఈ క్లారిటీ ఉండాలి అందరికి. ఇదే క్లారిటీ నెక్స్ట్ మీకు రావాలి. Whenever a spiritual name is given, you have not taken a spiritual name, you have given your name to that. Clear? Cost into time is equal to a relative reality. ఎలా రిలేట్ అవుతారో దాన్ని బట్టి మీ టైం అండ్ కాస్ట్ మీకు తెలుస్తుంది. Now let us go for the energization quickly. I request one of the admins, Sri Lakshmi Garu, please move there. Let Srivalli Garni on the other 8 o'clock energization session akkada start cheyamani cheppandi. You please be there, and we'll have the energization now for the Lakshmi Samyama participants. So let us now move and quickly assemble for the energization. Quick. Tadhastu, tadhastu, tadhastu. Thank you.